రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు మంచి బుద్ధి ప్రసాదించాలని కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని వేడుకున్నట్లు వైసీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు. శ్రీవారి లడ్డు విశిష్టతకు తిరుమల పవిత్రతకు కూటమి నేతలు భంగం కలిగించారని, చంద్రబాబు చేసిన పాపాన్ని ప్రక్షాళన చేయడంతో పాటు స్వామివారి ఆగ్రహం రాష్ట్ర ప్రజలపై పడకూడదని ప్రార్థించమన్నారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైసీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ రాష్ట్రంలో ముఖ్యంగా కూటమి ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని వ్యవస్థలను వాడుకొని తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం అన్ని వ్యవస్థలను వాడుకుండేదే కాకుండా తుదకు కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామిని కూడా తన స్వార్థ రాజకీయాలకు ఈరోజు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కూడా వాడుకుంటున్నాయి. ఇది అత్యంత దురదృష్టకరం, విచారకరం. ఎక్కడా ఎప్పుడు ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కడా చేయని విధంగా కూడా ఈరోజు కూడా చేస్తూ ఉన్నారు. ఎంతో కూడా పరమ పవిత్రంగా ఒక ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర రాష్ట్రమే కాదు, లేకుంటే భారతదేశమే కాదు, ప్రపంచమంతా కూడా కలియుగ దైవంగా భావిస్తారు వెంకటేశ్వర స్వామిని. అంతే భక్తి శ్రద్ధలతో కూడా ఆ ప్రసాదాన్ని, లడ్డు ప్రసాదాన్ని కూడా ప్రజలు ప్రసాదంగా కూడా స్వీకరించి ఎంతో భక్తిభావాలతో కూడా ముక్తారు. అటువంటి ప్రసాదాన్ని కూడా తిరుమలను పవిత్రతను చెడగొట్టేదే కాకుండా అటువంటి ప్రసాదం లడ్డు పైన కూడా దుష్ప్రచారం చేసి తిరుపతి లడ్డుకు ఉన్న విశిష్టతను కూడా ఈరోజు దుర్వినియోగం చేసినారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఎక్కడ చూసినా కూడా ఒక అనుమాన బీజాలు కూడా వాడి లడ్డు యొక్క పరిస్థితిని చెడగొట్టేదే కాకుండా చివరికి ఒక వారం తర్వాత ప్రజలందరూ కూడా తన రాజకీయ స్వార్థం కోసం ఈ లడ్డు యొక్క ప్రసాదం కూడా తీసుకొని వచ్చారని చెప్పి భావించేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా కూడా తిరుమలను కూడా శ్రీవారిని దర్శించడానికి ఈరోజు వెళ్తుంటే అనేకమైన అడ్డంకులు సృష్టించేదే కాకుండా మత కలహాలకు కూడా బాధ్యతేటట్లు ఈరోజు ఇతర రాష్ట్రాల నుంచి కూడా హిందుత్వవాదాలను, భారతీయ జనతా పార్టీ వారిని కూడా అందరినీ కూడా తీసుకొని వచ్చేసి తిరుమలలో కూడా ఈరోజు